సో ఈ టెన్షన్ అయితే మోడీకి ఉంది. ఎప్పుడైతే బీహార్లో పరిస్థితులు కొంత నెగిటివ్ అయినాయో మోడీ చంద్రబాబుకి లోకేష్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం పెరిగిందనేది అక్కడ హిందీ మీడియా అనాలిసిస్ అన్నమాట. వాళ్ళు దాన్ని నాయుడు బాబు అనేది ప్రతి 3 వీడియోలకు ఒక వీడియో చేస్తున్నారు. కొన్ని ఛానల్స్ అయితే యూట్యూబ్ ఛానళ్ళు నాయుడు బాబు మోడీ అని ఛానల్స్లో వస్తూనే ఉంది రెగ్యులర్గా. ఎందుకు వస్తుందంటే మోడీకి ఉండే టెన్షన్ అలా పెరిగింది. రెండోది రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో జరిగే అన్యాయాల గురించి మాట్లాడకపోవడం, ఇక్కడ షర్మిల ఎప్పుడు చంద్రబాబుని పెద్దగా విమర్శించలేకపోవడం, ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ కూడా జగన్నే విమర్శించడం తప్ప చంద్రబాబుకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఒక తెలియని అనుబంధం అయితే ఉందేమో అన్నట్టుగా ఉంది. జగన్ కూడా దీన్ని ఓపెన్గా హాట్ లైన్లో రాహుల్ గాంధీ చంద్రబాబు ఉన్నాడనేది అంటున్నారు. అందువల్ల చంద్రబాబుని కూటమి వైపు వెళ్లకుండా ఉండాలంటే లోకేష్ యువ నాయకుడు, ఫ్యూచర్ కూడా లోకేష్కు ఉంది. లోకేష్తో పోల్చినప్పుడు పవన్ కళ్యాణ్ మైనర్ పార్ట్నర్. పవన్ కళ్యాణ్కి ఉన్న బలం సొంతంగా నిలబడితే వచ్చే బలం ఎంత? 6%. లోకేష్ 40% ఓట్ షేరు జగన్తో ఈక్వల్గా ఉంది. అందుకని జగన్ను లోకేష్లు ఇంపార్టెంట్ మోడీకి. రెండోది ఏంటంటే మోడీ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళతో బాగా క్లోజ్గా ఉంటాడు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన ఏకనాథ్ షిండే కొడుకున్నాడు, శ్రీకాంత్ షిండే, ఆయన ఎంపీ కూడా. అతన్ని కూడా మోడీ చాలా గౌరవంగా బావు అని పిలుస్తాడు. బావు అంటే బ్రదర్ అనమాట అక్కడ మరాఠీలో. బావు అని పిలుస్తాడనమాట ఓపెన్గా, చాలా క్లోజ్గా ఉంటాడు. అలాగా న్యూ జనరేషన్ లీడర్స్తో మోడీ దగ్గరగా ఉండడం అనేది మోడీకి, ఎందుకంటే యాస్పిరేషనల్ యూత్ అంటారు. ఇండియాలో యాస్పిరేషనల్ యూత్తో చాలా దగ్గరగా ఉంటాడు మోడీ. అతను యువకుల్లాగా ఫీల్ అవుతారు వీళ్ళు కూడా. ఆ లక్షణం మోడీకి ఉంది. అందుకని మోడీ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అవమానించడం మోడీ ఉద్దేశం కాదు. పవన్ కళ్యాణ్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తాడు, కానీ అతని ప్రయారిటీలు చేంజ్ వచ్చింది. మోడీ ప్రయారిటీలో మార్పు వచ్చింది. ఆ ప్రయారిటీలో లోకేష్కి ఇంపార్టెన్స్ పెరిగింది. మోడీకి తన రాజకీయ ప్రయోజనాలను బట్టే ఎవరితో అయినా బిహేవ్ చేస్తాడు తప్ప ఆయనకి వ్యక్తిగతంగా లోకేష్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ అవమానించాలి, అలాంటి ఉద్దేశాలు ఏమి మోడీకి ఉండవు. మోడీకి ఉండేది ఏంటి? 24 అవర్స్ కూడా అతని మైండ్లో నాకు ఏది ఉపయోగపడుతుంది, ఎవరు ఉపయోగపడతారు, ఫ్యూచర్లో ఎవరు ఉపయోగపడతారు, ఇప్పుడు ఎవరు ఉపయోగపడతారు అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ లోకేష్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు తప్ప వేరే ఏమీ లేదు. ఇది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. తన బలం ఏంటో బలహీనత ఏంటో తెలియని వాడేమి కాదు పవన్ కళ్యాణ్. తను తెలిసి తన రోల్ని తను ఎలా పెంచుకోవాలి, ఉన్న రోల్ని ఎలా కాపాడుకోవాలనేది పవన్ కళ్యాణ్కి క్లారిటీగా తెలుసు. లోకేష్కి కూడా తెలుసు తనకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు మోడీ అనేది. లోకేష్కి కూడా తెలుసు. ఎవరు ఇక్కడ అమాయకంగా లేరు. ఎవరి ప్రయోజనాలను బేస్ చేసుకొని వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంటుంది. రాజకీయాలు మామూలు, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి మోడీ లోకేష్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వెనుక ఈ కారణాలు, ముఖ్యంగా తన బలహీనమైన పరిస్థితి ఉంది మోడీకి. 2 ఊతకర్రలు అంటే ఇటు చంద్రబాబు ఇటు నితీష్ కుమార్ ఊతకర్రల మీద మోడీ ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు అందులో చంద్రబాబుది బలమైనది ఊతకర్ర. అదేముంది, 12 మందే ఉన్నారు నితీష్ కుమార్ నుంచి, బీహార్ నుంచి. రేపు పొద్దున అక్కడ ఓడారంటే ఆటోమేటిక్గా నితీష్ కుమార్ కూడా జంప్ అవడానికి గ్యారంటీ లేదు. నితీష్ కుమార్ రేపు పొద్దున కాంగ్రెస్తో గెలవడాడు. ఆల్రెడీ 5 సార్లు ఇటు అటు జంప్ అయ్యాడు అతను. కాబట్టి ఆయన అవడనేది ఏం లేదు. ఈ చంద్రబాబు కూడా అవడనేది లేదు. వీళ్ళిద్దరు కూడా ఎటు అయినా జంప్ అవుతారు. అందుకని మోడీకి ఆ భయం అయితే ఉంది. అందుకని చంద్రబాబుతో కూడా మోడీ ఈ మధ్య కాలంలో చూస్తే మనకి చంద్రబాబు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. కాబట్టి లోకేష్ ఫ్యూచర్ ఆఫ్ ద తెలుగుదేశం కాబట్టి లోకేష్కి ఇప్పటి నుంచి జాగ్రత్తగా లోకేష్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మోడీకి ఉన్న రాజకీయ అవసరాలు రీత్యా ఇస్తాడు, అంతే.